హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డూ యూ వానా పార్ట్నర్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెబ్ సిరీస్ రివ్యూస్ ఇస్తా. అండ్ ఇంటర్నేషనల్ వైజ్ తెలుగు డబ్బింగ్ రివ్యూస్తో పాటు మన సౌత్ డబ్బింగ్ రివ్యూస్ కూడా వస్తాయి. అండ్ రికమెండేషన్స్ కూడా పెడుతున్నా. సో నచ్చితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. మళ్ళీ చిన్న ఛానల్స్కి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ బాగానే అనిపించింది. బట్ తమన్నాకే ఎప్పుడు కూడా ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటుంది కదా, ఇందులో ఆమెకి చెప్పిన డబ్బింగ్ అంత పర్ఫెక్ట్గా లేదని నాకు అనిపించింది. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ని టోటల్గా కంప్లీట్ చేయాలంటే 5 అవర్స్ టైం పడుతుంది. నేను అట్లా చూస్తూ మొత్తానికైతే ఫినిష్ చేయడం అయితే జరిగింది. డైరెక్ట్గా అసలు మ్యాటర్లోకి వెళ్దాం. తమన్నా ఉంది, అసలే బాలీవుడ్ వెబ్ సిరీస్, రొమాంటిక్ సీన్స్, హాట్నెస్, ఎక్స్పోజింగ్ బిట్లు ఉన్నాయా అని చాలామంది క్వశ్చన్ వేస్తారు. మీరు కూడా అనుకుంటున్నారు ఏ సర్టిఫికెట్ కూడా ఉంది, సో అడల్ట్ కంటెంట్ ఉందని చాలామంది అనుకుంటారు. ఏ సర్టిఫికెట్ ఉంది కదా అని, ఏమైనా ఉంటుంది కదా అని అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు భయ్యో. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు. ఏ సర్టిఫికెట్ అంటే ఏమీ లేదని అర్థం. అంటే రొమాన్సిక్ సీన్స్, ఎక్స్పోజింగ్, ముద్దులు ముచ్చట్లు ఏమీ లేని క్లీన్గా ఉండే ఒక వెబ్ సిరీస్. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇదేంది ఇంత పెద్ద ట్విస్ట్ అనుకుంటున్నారా? ఎస్, 7th ఎపిసోడ్లో తమన్నా కాకుండా ఇంకొక హీరోయిన్ డయానా ఉంది కదా, ఆమెతో ఒక చిన్న రొమాంటిక్ బిట్, అది కూడా జస్ట్ ఒక 30 సెకండ్సే ఉంటుంది. తప్పితే మిగతాదంతా ఫ్యామిలీ వాచబుల్. మరి ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అని అంటే మాత్రం ఈ స్టోరీ బీర్లకు సంబంధించింది, సో పెద్దవాళ్ళకి సంబంధించింది, మందుకు సంబంధించింది. సో దానివల్ల ఇచ్చారు. అండ్ బూత్ డైలాగ్స్ కూడా ఏమీ లేవు. మరి హిందీలో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఇందులో అయితే చాలా నీట్గా ఉంది. అండ్ తమన్నా, డయానా వీళ్ళిద్దరు కూడా ఎక్స్పోజింగ్ ఏమీ లేదు. ఎప్పుడు మనం చూసే డ్రెస్సెస్ లానే ఉంటాయి, ఎక్కడ ఇబ్బంది అయితే ఏమీ పెట్టవు. సో ఇదైతే ముందు మీకు మ్యాటర్ చెప్పేసా, మళ్ళీ మీరు ఏదో ఊహించుకోకండి. మరి ఇప్పుడు సిరీస్ ఎలా అనిపించింది అంటే మాత్రం నేనైతే తమన్నా కోసమే చూసా. మరి సిరీస్ చూసాక నాకైతే తమన్నా నీకేమన్నా న్యాయమా? డూ యూ వానా పార్ట్నర్. ఈ పార్ట్నర్ వద్దు, ఏం వద్దు, ఈ సిరీస్ అయిపోవడమే పెద్ద మొద్దు అనుకున్నా భయ్య. ఈ 5 అవర్స్ వెబ్ సిరీస్ని నేను 2.5 అవర్స్లోనే ఫినిష్ చేశా. ఏం బాగాలే, ఏం నచ్చలే. ఇందులో చూడడానికి ఏమీ లేదు. నాకైతే నిద్ర వచ్చింది. మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పొరుగులుండ, విశ్వధాభిరా వినురవేమ, ఈ సిరీస్ని చూడొద్దురా మామ అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా సరిపోద్ది. టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కెమెరా వర్క్ కూడా ఉంది. రియల్లీ చాలా గ్రాండ్గా, హై క్వాలిటీగా ఉంటాయి విజువల్స్ అన్నీ కూడా. ప్రతి ఫ్రేమ్ షాట్ అందంగా కనిపిస్తుంది. అండ్ తమన్నా, డయానా వీళ్ళిద్దరు కూడా చాలా అందంగా కనిపిస్తారు. ఆ డ్రెస్సెస్ కానీ, స్కిన్ టోన్ కానీ చాలా బాగా అనిపిస్తారు. బ్యూటిఫుల్లీ పిక్చరైజ్. సిరీస్ మొత్తం కూడా ఎట్లా ఉంటుందంటే తల మెరిసిపోతూ ఉంటుంది కొత్త ఐఫోన్లో. కానీ స్టోరీయే నీరసం తెప్పించింది. మీరు తమన్నాకి వీరాభిమానులు, మాకు స్టోరీ ఏం అవసరం లేదు, ఆమెను చూస్తూ గడిపేస్తాం అని అంటే మాత్రం మీ ఇష్టం. ఇంకా అసలు ఏంటి మ్యాటర్ అంటే తమన్నాకి జాబ్ పోయింది. సో తను ఏమనుకుంటుందంటే ఎక్కడ పని చేయకూడదు, డైరెక్ట్గా మనం ఒక కంపెనీ పెట్టాలని. అయితే వాళ్ళ ఫాదర్కి ఒక డ్రీమ్ ఉంటుంది. అదేంటంటే బీర్ల కంపెనీ పెట్టాలని. సో ఫాదర్ యొక్క డ్రీమ్ని ఈమె నెరవేర్చుకోవాలనుకుంటుంది. ఫాదర్ ప్రజెంట్ లేరు. సో ఈమెకి ఇంకొక అమ్మాయి, తన బెస్ట్ ఫ్రెండ్ డయానా ఉంటుంది. ఆమె కూడా ఉద్యోగం మానేసి ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిసి బీర్ల కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటారు. సో మరి ఆ ప్రాసెస్లో ఒక కంపెనీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఎట్లా అసలు కంపెనీ పెడతారా లేదా, ఆ ప్రాసెస్లో వాళ్ళు పడే ఇబ్బందులు ఏం కావాలి, వాళ్ళకి ఒక పార్ట్నర్ కూడా అవసరం అవుతాడు. మరి ఇదంతా ఈ సిరీస్లో చూడడానికి ఉంటుంది. అంటే పురుషులు ఆధిపత్యం చలాయించే రంగంలో ఇద్దరు లేడీస్ ఎలా నెట్టుకుంటూ వస్తారనేది చూపించాలి. కానీ ఇంట్రెస్టింగ్గా చూపిస్తే బాగుండేది. అండ్ ఈ సీజన్ అయిపోయాక ఇంకొక సీజన్ కూడా వస్తుందంట. ఫస్ట్ సీజన్కే ఇంకా అయిపోయింది పరి. కాన్సెప్ట్ వైజ్ గుడ్, నచ్చింది. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు, బీర్ల కంపెనీ అంటే ఇది మగవాళ్ళకి సంబంధించింది, లేడీస్ మ్యాటర్ కాదు. మగజాతిని తట్టుకుంటూ నిలబడాలి, ఒకవైపు ఫాదర్ డ్రీమ్. సో ఇదంతా వినడానికి బాగుంది. కానీ వచ్చే ఏ సీన్ కూడా అంత ఎంగేజింగ్గా లేదు, చాలా డల్గా తీశారు. నాకు ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పటికీ అర్థమైపోయింది. ఎందుకంటే బియ్యం ఉడికిందో లేదో కొద్దిగా చూస్తే తెలిసిపోదు కదా, అట్లా సిరీస్ని గెస్ చేయొచ్చు. అసలు ఎంత మంచి కాన్సెప్ట్ తీసుకుని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా చూపించారు. ఒక 3rd ఎపిసోడ్ కొంచెం బాగుంటుంది. ఎందుకంటే పంజాబీ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా బీర్లు ఇట్లా ఉంటుంది, మీరు తాగి ఎలా ఉంది చెప్తే మా ఆర్డర్స్ ఇస్తాం, మాకు సపోర్ట్ చేయండి అంటూ కొంత ఎమోషన్గా ఏదో మాట్లాడతారు. ఆ ఎపిసోడ్ బాగుంటుంది చూడడానికి. డయానా, తమన్నా ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళ మెయిన్ యాక్టర్, మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే పెద్దగా బాగుంది. సిరీస్ మొత్తం కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ టెక్నికల్ వాల్యూస్, విజువల్స్, మ్యూజిక్ అంతా బాగుంది. బట్ రన్ టైం అయితే బాగా తగ్గించాల్సి ఉండేది. ఫైనల్గా తమన్నా, డయానా ఇద్దరు బాగా మెరిశారు. బట్ సిరీస్ మాత్రం చూడడానికి అయితే కష్టమే నాకు అనిపించింది. ఇట్లా మరి మీకు ఎలా అనిపిస్తుందో చూసాక చెప్పండి. రేటింగ్ ఎంత ఇస్తానంటే సిరీస్కి 2/5.
దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.